నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ. సో తెలంగాణలో ఉన్న సమస్యలని పక్కదారి పట్టించేదానికి డైవర్షన్ పాలిటిక్స్ అని నడుస్తున్నాయని చెప్పేసి ప్రశ్న వస్తా ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకున్నాం, సో రీసెంట్ చూసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకుంటే నిన్న రేవంత్ రెడ్డి నిన్న డిజిటల్ కార్డ్ ఏదైతే ఓపెన్ ప్రారంభోత్సవం ఉందో సో పైలట్ ప్రాజెక్ట్ కింద సో అక్కడే చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా చూసుకుంటే ఒక సమస్యలను తప్పించి సమస్యలు ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే ప్రక్రియ నడుస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. సో ఇవే ఒక పక్కన పెడితే ఇంకో సైడ్ చూసుకుంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ మనం చూసినా మనం ఈ విధంగా నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ ని కంప్లీట్ సీజ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందో. సో ఇవన్నీ ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాటిని కూడా సో వాటి మీద ప్రభుత్వం దృష్టి ఏ విధంగా ఉంది, అసలు ఉందా, చిత్తశుద్ధిత్వం చేస్తుందా, లేకుంటే అన్ని మర్చిపోయి ఇక గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ చేసిందో సో అదే దోవల పోతుందా అని చెప్పేసి ఒక ప్రశ్న కూడా వస్తా ఉన్నది. సో మాట్లాడదాం వీటన్నిటిపైన గురించి మాట్లాడడానికి మనతో పాటు ఓయూ శంకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తేనే. అలా ఫస్ట్ గా మనము చెప్పుకున్నట్టు నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ లో గురించి ఎందుకంటే మనం చూసినాం మొన్న సో విద్యార్థులు కావచ్చు, విద్యార్థినులు ముఖ్యంగా చనిపోతా ఉన్నారు, వాళ్ళ లోపే కాదు ఒప్పందాలు లోపల జరుగుతా ఉన్నాయి. సో ఇవన్నీ బయటకు రానియకుండా చేస్తారు. సో మన రీసెంట్ కొన్ని కాలేజీ టీవీ కావచ్చు వెళ్ళి ఇవన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది, వాహిని టీవీ కూడా చేసింది. సో దీనిపైన ఏమంటారన్న ప్రైవేట్ కాలేజీల పట్ల కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ పట్ల కావచ్చు, దీనిపైన ఏమంటారు మీరు? తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత కావచ్చు, అసలు తెలంగాణకు ఒక ఎడ్యుకేషన్ ప్లాన్ అనేది లేదు. పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. తెలంగాణ వచ్చిందే ఈ చదువుల కోసం, ఉద్యోగాల కోసం. అది వీళ్ళకి ప్లానే లేదు. చదువులు ఎట్లా చెప్తారు, ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? అవునా? నేను ఏదో నిన్న ఫోన్ లో స్టోరీలో ఫోన్ ఎత్తుకుతుంటే నాకు జియో నెంబర్ 1 అనిపించింది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన జియో నెంబర్ 1 అనిపించింది. అసలు స్కూల్ ఎట్లుండాలి, ఎంత ఉండాలి, ఫైర్ ఎట్లుండాలి, టీచర్లు ఎట్లుండాలి అనే విషయాలన్నీ చెప్తుంది. కానీ వీళ్ళు ఎవ్వడు ఫాలో కావట్లే. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు వచ్చినాయి. సరే ఇట్లా స్కూల్ ఉండాలి, 2 ఎకరాలలో ఉండాలి, 3 ఎకరాలలో ఉండాలి, కొంచెం ఆ పరిధి తగ్గిండవచ్చు. తగ్గించినప్పటికీ విద్యార్థికి ఉండాల్సిన ఫెసిలిటీ ఎట్లా ఉండాలి అనేది లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కాగితాల మీదనే ఉన్నది. కాగితాలే చెప్పడానికి కాగితాలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి చిన్న డబ్బా రూమ్ లో పెట్టినా పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేయడానికి అటు యూజీసీ ఇటు స్టేట్ గవర్నమెంట్ 2 కంకణం కట్టుకున్నాయి. అరే అటానమస్ కాలేజీలు ఏంది? అటానమస్ కాలేజీ అంటే ఆడిందే ఆట, పాడిందే పాట. నీ మీద ఎవడన్నా రెగ్యులేటరీ అథారిటీ ఉందా? అటానమస్ బాడీ అంటే ఎవడు పేపర్ తయారు చేస్తాడు, ఎవడు ఎగ్జామ్ పెడతాడు? సరే ఆ ఎగ్జామ్ లో ఉన్న శాంటిటీ ఏంది? ఇష్టం వచ్చినోడికి ఇష్టం వచ్చినంత. ఒకటి. రెండోది డీమ్డ్ యూనివర్సిటీలు స్టేట్ గవర్నమెంట్ కి సంబంధమే లేదు. ఎవరైతే నేను ఒక కళాశాల ఉంది, ఈ కళాశాలను మీద డీమ్డ్ యూనివర్సిటీ ఇచ్చేయంటే ఇచ్చేస్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం ఎందుకు ఉండదు? కాంకర్ లిస్ట్ లో ఉన్నది కదా. నీ ఇష్టమా అంతా? నీ ఇష్టమా? నిన్న కాక మొన్న మల్లారెడ్డి కాలేజీ డీమ్డ్ యూనివర్సిటీగా మార్చేసిండ్రు. ఏది? మెడికల్ కాలేజీ. మరి డీమ్డ్ యూనివర్సిటీ మార్చాలంటే, ఒక మెడికల్ కాలేజ్ రన్ కావాలంటే దానికి విధి విధానాలు ఉన్నాయా? స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఏం పాటించారా? అయినా యూజీసీకి బుద్ధి ఉండాలి కదా, మల్లారెడ్డికి కూడా బుద్ధి ఉండాలి కదా. నేను బర్రెలు అమ్మినా, గొర్రెలు అమ్మినా, పూలు అమ్మినా, అవినీతిగా అమ్మినావు. ఏది? స్టేట్ గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నావా నీ యూనివర్సిటీలో? నువ్వు నిన్న మార్చుకున్న స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కదా, డీమ్డ్ యూనివర్సిటీ కదా. మరి డీమ్డ్ యూనివర్సిటీలో 95% లోకల్ కోటా ఉంటుంది. మరి నీ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉందా? లేదు. ఇంకా ఇట్లనే పూలమ్మినా, పాలమ్మినా, బోర్వెల్ నడిపినా, మరి సగంకి పైన కాలేజ్ లో FTL బఫర్ జోన్ చెరువుల కుంటల్లోనే ఉంటాయి. మళ్ళా అదొకటి. అవును, దోచుకున్నోనికి దోచుకున్నంత తెలంగాణ రాష్ట్రం అంటే. అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు, రెండే అంతే. నువ్వు పోతే నేను పోతే నువ్వు. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే రెడ్డి పాలించాలి లేదా రాహుల్ పాలించాలి అంటే మిగతా నీకు ఎవరికి నాయకత్వ లక్షణాలు లేవా? లేకపోతే పరిపాలన రాదా? పరిపాలించలేరా? ఇక ఆయనకే వదిలిపెడుతున్నా నేను.
సో ఇంకోటి నిన్న నారాయణ చైతన్య కాలేజ్ మనం చూసినాం, స్మితా సబర్వాల్ మేడం నేరేల శారదా మేడం గారు మహిళా కమిషన్. సో ఏ విధంగా చేశారు? సో అవన్నీ అంటే అట్లా అందరిలో ఆ కమెంట్స్ చూస్తా ఉంటాం మా ఛానల్లో. సో ఇట్లా చిత్తశుద్ధి అందరికి రావాలి, ఇస్తుంటే ఫైర్ ఉన్న మేడం మాకు కావాలి అని చెప్పి. మరి ఎందుకు లేదని ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫీసర్లకు ఎందుకు అంటే ఆ బాధ్యత లేదనుకోవచ్చా, లేకపోతే భయపడుతున్నారు అనుకోవచ్చా? ప్రైవేట్ సంస్థలకు ఏమనుకోవచ్చు మనం? ప్రైవేట్ సంస్థలు డబ్బులు ఇస్తున్నాయి, పార్టీ ఫండ్ ఇస్తుంది. పార్టీ ఫండ్ ఇచ్చినంత సేపు వాళ్ళకి పర్వాలేదు, ఏం చేసినా నడుతుంది. ఆడిందే ఆట పాడిందే పాట అన్న రకంగా ఉంది. కాకపోతే ఇంకేముంది? ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పిన స్కూల్ ఎడ్యుకేషన్ కి జీవో నెంబర్ 1 ఉంది. దాని ప్రకారము గవర్నమెంట్ రూల్ అనుగుణంగా నీ నిర్ణయాలు ఉండాలి, నీ పాఠశాల ఉండాలి, నీ టీచర్లు ఉండాలి. దానికి ఒక పద్ధతి ఉంటది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఒక కాలేజీ నడపాలంటే ఏ రకమైన రూల్స్ ఫ్రేమ్ చేయబడ్డాయి, ఏ రకమైన స్కూళ్ళల్లో కాలేజీలలో నడపబడుతున్నవి, పర్మిషన్ లేని బిల్డింగ్లల్లో మీరు ఎట్లా పర్మిషన్లు ఇస్తుండ్రు? పర్మిషన్ లేని బిల్డింగ్లు ఇప్పుడు ఆమె సందర్శించిన ఇవేందో నేనేం చెప్తున్నా అంటే, అసలు అయ్యప్ప సొసైటీ భూములలో అసలు పర్మిషన్ లేవు. పర్మిషన్ ఇవ్వకూడదనే రూల్ ఉంది. మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఆ బిల్డింగ్ లో కళాశాలకు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు అంటే దీని అంతటి కారణం డిఐఓ, ఆర్జేడి, కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళు కదా బాధ్యులు. ఇప్పుడు ఇలా మహిళా కమిషన్ ఒక కళాశాలను సందర్శించడానికి పోయింది. పోయినప్పుడు ప్రోటోకాల్లో భాగంగా డిఐఓ ఉండాలి, ఆ జిల్లాకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉండాలి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి ఉండాలి, లేదా కమిషనర్ ఉండాలి. మరి వాళ్ళని తేడా మాయమయ్యారు. కమిషన్లకు ఏమైనా కకృతి పడ్డారేమో, ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కదా, అవినీతి బయట పడుతుంది. రైట్. అందుకని అసలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏంది తెలంగాణలో? ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. పక్కకున్న తమిళనాడులో ఉంది, మరి ఎక్కడా లేదు. 10+2 ఎన్సిటి రూల్స్ లలో 10+2 అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎందుకు అవసరం ఏముంది తెలంగాణలో? గ్లోబరీనా సంస్థకు ఏదైతే పేపర్ వాల్యుయేషన్ ఇచ్చి తప్పులు తడకలు దిద్ది 25 పై చిలుకు విద్యార్థులు చచ్చిపోయారు రెండేళ్ల కింద. ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు? దాని మీదకున్న మీ షోక్ ఏంది, మీ కాయిష్ ఏంది? ఎందుకంటే ఆడ దోచుకో, నాకు ఇచ్చుకో, వాళ్ళని విద్యార్థులను దోచుకో. అది నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ విద్యా వ్యవస్థలో మీరు వచ్చి 9 నెలలు అవుతుంది కదా. పసిగుడ్డని వాడు 10 ఏళ్ళు పరిపాలించిండు, పసిగుడ్డని. మరి నేను ఇప్పుడే వచ్చిన 9 నెలలు గడిపాను. ఫీజు రెగ్యులేటరీ అథారిటీ ఎందుకు వస్తలేదు? తెలంగాణ విద్యా సంస్థలు దోచుకుంటే నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి కింద శాఖ ఉండి ఫీజు రెగ్యులేటరీ అథారిటీ అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో ఎందుకు వస్తలేదు? ముందు అది చెప్పు, అది చెప్పాలి కదా. నీకు ఎవడు చెప్పిండు గిత్త దిడ్లల్లా రెసిడెన్షియల్ హౌజులల్లా పర్మిషన్ ఇవ్వమని ఎవడు చెప్పిండు? పాఠశాలకు కళాశాలకు ఏం ఫ్రేమ్ ఏముండదా? ఆ స్ట్రక్చర్ ఏముండదా? నువ్వేం ప్రిస్క్రైబ్ చేయవా? కళాశాల అంటే ఇట్లుండాలి, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్లు ఉండాలి, అసలు హాస్టల్ అంటే ఇట్లుండాలి, హాస్టల్ ఇంతే ఫీజు తీసుకోవాలి, కళాశాలలు ఇంతే ఫీజు తీసుకోవాలి అనేది ఎందుకు లేదు ఈ రాష్ట్రానికి? ఎందుకు ఫాలో అవుతలేరు? అసలు ఎక్కడిది లేదు. వీళ్ళకి దమ్ముంటే, నేను చెప్తున్నా కదా, అటు గత ప్రభుత్వం టిఆర్ఎస్ కు దమ్మున్నా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు కదా, అప్పటి అధికార పక్ష నేతలు ఇప్పటి మీకు దమ్ముంటే మీరు రాండ్రి. ఇప్పుడు అధికార పక్షం అంటున్నాం కదా, మీకు దమ్ముంటే మీరు రాండ్రి. అసలు ఎడ్యుకేషన్ అంటే ఎట్లా ఉండాలి ఈ రాష్ట్రానికి నాలంటూ అడుగు. లేదా అందులో పాఠాలు చెప్పే నిబద్ధత ఉన్న ఒక టీచర్ ని, ఒక లెక్చరర్ ని అడుగు. పాఠశాల విద్య ఎట్లుండాలో చెప్తాడు. మీకేం తెలుసు? మీకు బుర్ర దొబ్బిన రాజకీయ నాయకులు మీరంతా, బుర్ర దొబ్బినోళ్ళు ఇదేలా. మీకేమైనా చదువు గురించి, చదువు సంజయ్ మన తెలుసా? చదువు గురించే మన అవగాహన ఉందా? కాబట్టి ఇవన్నీ తెలంగాణకు ఒక విద్యా విధానం అనేది లేదు, ఉన్నా అది ఫాలో కావట్లేదు. తెలంగాణ ప్రజలారా, ఒక చదువుకున్న ఉత్తమమైన ఒక
సగటు వ్యక్తి ఎవడైతే రాజకీయంలోకి వస్తాడో వాడు మీకేమైనా చేయగలుగుతాడు, వాడు మీకేమైనా ఇవ్వగలుగుతాడు, మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోగలుగుతాడు. కాబట్టి తెలంగాణలో అసలు విద్యా వ్యవస్థ అనేది లేదు. ఉన్న అది రాజకీయ నాయకుల కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నది. నిన్న పేపర్లో చూసిన 6,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మీద బాకీ ఉంది. ఆయా కళాశాలలు, నర్సింగ్ కళాశాలల ఇష్యూ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏదో జాబు రీత్యా మాకు సర్టిఫికెట్లు కావాలంటే మీ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మీరు డబ్బులు కట్టి తీసుకోవాలని చెప్తుంది. మరి వేల కోట్లు వేల ప్రాజెక్టులకు పెట్టే మీరు ఎందుకు విద్య మీద పెడతలేరు? విద్య అంటే అంత చులకన్నా అంటే వీళ్ళకి తెలుసు అందరికి. అసలు విద్యని సగటు వ్యక్తికి విద్యని దూరం చేస్తే వాడు అన్ని రకాలుగా నష్టపోతాడు, వాడు అన్ని రకాలుగా జీవోత్సవంలా పడి ఉంటాడు. అందుకనే విద్యను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫీజు రెగ్యులేటరీ అథారిటీ వేయండి, మీకు చిత్తశుద్ధి ఉంటే స్కూల్ ఎట్లా ఉండాలనో డిజైన్ చేయర్రి, మీకు చిత్తశుద్ధి ఉంటే స్కూల్లో టీచర్లు బోధనా సిబ్బంది ఎట్లా ఉండాలి, నాన్ టీచింగ్ ఎట్లుండాలి అనే వాటి మీద నిర్ణయాలు తీసుకోండి. కానీ ఇలాంటి చెత్త ప్రకటనలు చేసి చెత్త మాటలు మాట్లాడి చెత్త విద్యా విధానం ద్వారా అసలు మన దేశ విద్యా వ్యవస్థ అంటే ఒకప్పుడు మేము చదువుకున్న ప్రభుత్వ స్కూళ్ళు ఇలా మూతబడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా నాకు 4 అక్షరాలు నేర్పినాయి ప్రభుత్వ పాఠశాలలు, నా ప్రైవేట్ పాఠశాలలు నేర్పలే. అవి బతికుండాలని మేము కోరుకుంటున్నాం, వాటి గురించే మేము మాట్లాడుతున్నాం. మేము స్వార్థం కోసమో లేకపోతే రాజకీయం కోసమో, మీరు చిల్లర రాజకీయ నాయకులు, మీరు మోసగాళ్ళు, మీరు చిల్లర మాటలు మాట్లాడతారు, మేము మాట్లాడం. మా మాటకు ముందు వెనక చూసుకొని మాట్లాడతాం మేము. కాబట్టి ఇవన్నీ వృధా ప్రయాస. వీళ్ళ నుంచి మనం ఏమో కోరుకోవడం, మార్పు కోరుకోవడం, వీళ్ళ నుంచి ఏమో ఆశించడం మాత్రం ప్రజలకు ఆశాభావమే తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. కాబట్టి నీ దగ్గర ఉన్నాడు, నీ చుట్టుపక్కల ఉన్నాడు, నీకు అనుగుణంగా ఉన్నాడు, నీకు ప్రజాసేవ చేయగలిగినోడు, ఒక మంచి విజన్ ఉన్నోనికి ఓట్లు వేసుకొని గెలిపించుకొని పని చేయించుకోవాలి. ఈ మాటలు చెప్పేటోళ్లకు, ఈ చిల్లర డైవర్ట్ చేసేటోళ్లకు వీళ్ళకి ఓట్లేసి మనం ఆబాస్ పాలవుడు తప్ప ఇంకొకటి ఏం లేదు. సో ఇంకోటి అన్న, మొన్నటి వరకు జస్ట్ మనం తెలంగాణలో ఒక హైడ్రా అనేది తీసుకొచ్చారు. సో హైడ్రా అనేది తీసుకొచ్చి హైదరాబాద్ సంబంధించిన అసెట్స్ కావచ్చు, చెరువుల నారాయణ కుట్లను ఇవన్నీ కాపాడుకుంటామని చెప్పారు. అండ్ స్టార్టింగ్ లో కూడా సో ఎన్ కన్వెన్షన్ ఒకటి కూలగొట్టారు, పెద్దోళ్ళు దాని కూడా ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. దాని తర్వాత పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, బడాబాబులు, వీడాబాబులు, బీదోళ్ళు ఎవరిదైనా సరే కూలుతుంది కంపల్సరీ అని చెప్పేసి చెప్పారు. అలాంటిది తర్వాత కొన్ని వద్దుల తర్వాత ఎన్ కన్వెన్షన్ తర్వాత చూస్తే కంప్లీట్ గా అన్ని కూడా గరీబోలు కావచ్చు, మూసీ నది ప్రవాహిక ప్రాంతాలు కావచ్చు, సో వీలే కూలుస్తున్న పరిస్థితి. ఇప్పుడేమో మళ్ళీ దాన్ని బ్రేక్ పడింది. సో దీని ఎట్లా చూడొచ్చు అన్న? ఎల్లికి ఏతులు ఎక్కువ, మల్లికి మాటలు ఎక్కువ అన్నట్టు రాజకీయ నాయకులకి ఎప్పుడు మాటలు ఎక్కువనే, ఏతులు కూడా ఎక్కువనే. నువ్వు ఏం చేయాలన్నావు, నీ విజన్ ని ప్రకటించు. నువ్వు ఏం చెప్పాలన్నావు క్లియర్ గా చెప్పు. ఎస్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదో పెట్టిండ్రు, పెట్టి అది మూసీ నది కాదు, అది ఇప్పుడు మూసీ నది, అది ముచ్చుకుందా నది, అది తాగే వాటర్ ని పారించిన నది, ముచ్చుకుందా నది. మరి దానికి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు పెట్టి ప్రాజెక్టుని డెవలప్మెంట్ చేస్తాను, మంచిదే, నేను కాదంటలే. పర్యావరణాన్ని వినాశనం మేము కోరుకుంటలే, పర్యావరణం కాపాడడానికి నీకు మద్దతు చేస్తాం. కానీ హైడ్రా పేరుతోటి హైడ్రామాలు చేయకు. నీకున్న అధికారాలు, విధులు, బాధ్యతలు ఏమున్నాయో వాటి ప్రకారం నడుచుకో, అంతే తప్ప. కానీ నువ్వు హైడ్రా పేరట నువ్వు అడ్డగోలు పనులు చేస్తా అంటే నడవదు కదా. చెప్పు నీ విజన్ ఏందో. ఒకసారేమో కమిషనర్ రంగనాథ్ గారు, యాక్చువల్గా ఆయన అపాయింటెడ్ యాజ్ ఏ విజిలెన్స్ కమిషనర్ ఇన్ జిహెచ్ఎంసి. నువ్వు ఒక కమిషనర్వి, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టడానికి, నీకు వచ్చిన ఫిర్యాదుల మేర కూలగొట్టడానికి లేదా వాటిని తొలగించడానికి నీకు ఇచ్చిన అధికారం మూసీకి నాకు సంబంధం లేదు అని నువ్వు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసినావు. చాలా తప్పు కదా. మూసీ పరివాహక ప్రాంతంలో, మూసీ అనేది సిటీ నుంచి పారుతున్న ఒక నది. అది ఆ నదిలో ఎవడు అక్రమంగా కట్టడం కట్టినా దాన్ని తీసేయాల్సిన బాధ్యత నీకున్నది. దాని డెవలప్మెంట్ గురించి నీకు పాత్ర లేకపోవచ్చు, కానీ
దానిలో అక్రమ కట్టడాలు కూల్చేయాల్సిన బాధ్యత నీకుంది. దాన్ని మేము కాదంటలే, స్వాగతిస్తున్నాం. ఎక్కడ కూలగొట్టినా ప్రకృతికి విరుద్ధమైన పనులు ఎవరు చేసినా మేము వాటిని కూలగొట్టంగా సపోర్ట్ చేస్తాం. నువ్వేం చేస్తున్నావు? ఒక కాడనేమో నా పాత్ర ఉందంటున్నావు, ఒక దగ్గరేమో నా పాత్ర లేదంటున్నావు. అసలు మీకు స్పష్టత ఉందా? నేను అడుగుతున్నా, మీకు స్పష్టత ఉందా? ఎక్కడున్నా అక్రమ కట్టడమే తీసేయాలి. కానీ ఎవడైతే గతంలో మోసపోబడ్డాడో పేదవాడికి వానికి రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, రీఅలొకేషన్ చేయమంటున్నాం మేము. రేపు నా ఇల్లున్నా, నేను కాదన్నా, నా ఇల్లున్నా ఇంకెవరి ఇల్లున్నా వాడు నష్టపోయిండు. ఎలా ఏదైతే ప్రభుత్వ భూమినో లేకపోతే FTLనో లేకపోతే బఫర్ జోన్నో ఆక్రమించుకొని ఆక్రమణలు కట్టిన ఆడ భూస్వామి, దాన్ని చెరబట్టిన భూస్వామి లేడు, బిల్డర్ లేడు, పర్మిషన్ ఇచ్చిన అధికారులు లేరు, దానికి లోన్ ఇచ్చిన బ్యాంకర్ లేడు. మరి నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవడు? చిన్న చితక చిరు ఉద్యోగులు, కాయ కష్టం చేసుకున్నోళ్ళు. వాళ్ళని తరలించే ముందు వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వమని అడుగుతున్నాం. నోటీస్ ఇచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ ఏం చేస్తున్నావు, రీసెటిల్మెంట్ ఏం చేస్తున్నావు చేసి తరలించమంటున్నాం మేము. ఏ చెరువైనా ఆ చెరువు పరిరక్షించబడితేనే ఆ ప్రాంతానికి వాటర్ ఉంటది. చెట్టుకు, చేమకు, పశువుకు, దేనికైనా, మనిషికి. ఈవెందో ఒక చెరువు ఉంది అంటే చెరువు మీద చాలా వర్గాలు ఆధారపడి ఉంటాయి, జంతుజాలం, జీవజాలం ఆధారపడి ఉంటాయి. అది నాశనం అయితే ప్రకృతిని మనం నాశనం చేస్తే ప్రకృతి మనల్ని వినాశనం చేస్తుంది, మానవాళిని లేకుండా చేస్తుంది. నిన్న చూసినాం కదా వైనాడులో నిన్న చూసినాం బీభత్సమైన వరదలు. మన ఖమ్మంలో కూడా వచ్చింది కదా, ఖమ్మంలా ఆకేరు ఉన్నది ఉప్పొంగి పారిపోయింది. మేము కాదంట్లే, మీరు చేసే పనికి మేము స్వాగతిస్తాం, మద్దతు ఇస్తాం. కానీ మీరు చేసే పనిలో స్పష్టత ఉండాలి అనేదే మా వాదన. సో ఇంకోటి ఇటు సంబంధించి ఇటు కేటీఆర్ ఫామ్ హౌస్ కావచ్చు, పొంగిలేటి ఫామ్ హౌస్ కావచ్చు, వీటి పైన కూడా ఎలాంటి దృష్టి లేదు. కానీ మా గరీబుల దగ్గరికి ఎందుకు వస్తున్నాం అని చెప్పేసి మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఫస్ట్ నువ్వు నీ రాజకీయ నాయకులు కావచ్చు, లేక సభ్యత కావచ్చు, లేక వీళ్ళందరూ గులగట్టంగా మా ఇంటికి రారా బాబు అని ప్రజలు అంటారు. సో దీనిపైన బరాబరి వాళ్ళు అడిగింది కరెక్టే కదా. నువ్వు అధికారంలో ఉన్న నేతలే కబ్జాలు పెడితే, ప్రతిపక్షంలో ఉన్న నేతలే కబ్జాలు పెడితే, కబ్జాలు పెట్టిన వాళ్ళకి తీసేయకుండా వాళ్ళని ఏమనకుండా ఇలా నువ్వు ప్రజల దగ్గరికి ఎట్లా పోతావు? ఫస్ట్ నీ అధికార పక్షంలో ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి గూలగొట్టు. నేను గూలగొట్టుకున్నా బాజాప్తుగా, నేను గూలగొట్టుకున్నా. ఎస్, ప్రతిపక్ష నేతలకి కూడా గూలగొట్టినా. మీరు ప్రజలు మాకు సహకరించాలి, వాళ్ళని అప్పీల్ చేయి, రిక్వెస్ట్ చేయి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళకి ఏం అస్యూరెన్స్ ఇస్తుంది? ఎస్, ఒక బిల్డరు భూస్వామి ఆక్రమించి బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కి సంబంధించిన జాగా ఇంకొకడ అలొకేషన్ చేయి, అంత భూమి ఇంకొకటి. ఆ బిల్డింగ్ కూడా కొడితే బిల్డింగ్ అయిన ఖర్చు ఈ అధికారుల మీద, బిల్డర్ మీద, భూస్వామి మీద వసూలు చేసి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నావు? వాళ్ళు ఈ తప్పుల భాగస్వామ్యం లేరా? సో వాళ్ళని నువ్వు వదిలిపెట్టి ఇలా పేద ప్రజల మీద పడతా అంటే అది తప్పది. మేము దాన్ని ఖండిస్తున్నాం. ఇలా వాళ్ళని రీహాబిలిటేట్ చేయి, రీసెటిల్ చేయి, రీఅలొకేషన్ చేయి. మేము అది అడుగుతున్నాం కదా. 123 జీవో కింద నువ్వు ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ చేస్తావో వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తావు కదా. ఇది కూడా అంతే కదా. మరి గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 58, 59 రద్దు చేసుకో. నువ్వు వాళ్ళ కట్టడాల కాడికి పోయే కంటే గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళకి జీవోలు ఇచ్చింది, ఫస్ట్ వాటిని రద్దు చేయాలి కదా. నువ్వు వాటిని రద్దు చేయకుండా, వాళ్ళ దగ్గరకు పోయి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళని రాత్రి కాల్ చేయమని, నీకు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులే పని ఉంటుందా? మిగతా రోజులు పని ఉండదా? పెద్దలకు నోటీసులు ఇస్తే ఏం చేస్తుండ్రు తెలుసు కదా. ఏం చేస్తుండ్రు కదా, పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు. సరే, వాళ్ళు స్టే తెచ్చుకుంటారు అని మీరు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టు. మరి పెద్దోంది కూలగొట్టు ఫస్ట్, అదే నోటీసులు ఇవ్వకుండా పెద్దోంది కూలగొట్టు. పేదోంది ఎందుకు కూలగొడుతున్నావు? పేదోళ్ళకి నచ్చ చెప్పు, వింటారు వాళ్ళు, నీ మాటకి వింటారు. జీవో నెంబర్ 58 కింద రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్ళు అప్పుడు మేము ఇస్తున్నామంటే తీసుకోలే, అది తీసేస్తున్నామంటే తీసేస్తారు. కానీ వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపెట్టాలి. గొడగొడ ఏడుస్తుండ్రు, కింద పడి మొత్తుకుంటారు, వాళ్ళకి తెలియదు. నేనేమంటున్నా అంటే
ఎవడైతే గత ప్రభుత్వంలో ఒక్కొక్క రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల కింద ఎంపీల కింద ఉన్న రాజకీయ నాయకులు ప్రభుత్వ భూములు వెంచర్లు కొట్టి అమ్మిరు. మరి వెంచర్లు కొట్టి అమ్మితే వాంది తప్పు కానీ వీంది ఏం తప్పు? కొన్నోంది ఏం తప్పు? పట్టా భూమి అని అమ్మిండు. మరి నువ్వు మోసం చేసినోని పట్టుకుంటావా లేకపోతే మోసపోయినోని పట్టుకుంటావా? ఎవడు బాధితుడు? నేను అడుగుతున్నా, ఎవడు బాధితుడు? నువ్వు బాధితుని పక్షాన కదా నిలబడాల్సింది. ప్రభుత్వం ఉన్నది బాధితుని పక్షాన కదా. వేల లక్షల ఎకరాలు ఉన్నాయి కదా, కేటాయిస్తున్నావు కదా. ఎట్లా పడితే అట్లా కేటాయిస్తున్నారు కదా మీరు. వాళ్ళు వస్తే గాలిగత్తరచ్చినట్టే ఊరికొచ్చి కేటాయిస్తావు. మరి వీళ్ళకి పేదోళ్ళకి కేటాయించు. ఆ ప్రాంతంలో గవర్నమెంట్కి ఎక్కడ జాగా ఖాళీ ఉంది, ఆ ప్రాంతంలో ఖాళీ ఉన్న ప్లేస్లలో ఒకవేళ లేదు అనుకో, ఇంకొంత ప్రాంతం దూరం పరిధి దాటిపోయి నువ్వు కేటాయించు. సో ఇంకోటి అన్న, ఇది డైవర్ట్ చేయడానికి నేను కొండా సురేఖ గారు కూడా మనం చూసినాం. మనం సమంత పైన కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, సో కేటీఆర్ పైన కేటీఆర్ టార్గెట్ చేసుకుని ఈ కమెంట్ చేసింది. సో దీని ఏ విధంగా చూడొచ్చు అంటే కొండా సురేఖ గారు ఒక మినిస్టర్ హోదాలో ఉండి మహిళగా అయ్యండి సో ఈ విధంగా కమెంట్ చేసిరు అని చెప్పేసి సో అంటున్నారు. సో దాని అదే న్యూ సెన్స్ అండ్ నాన్ సెన్స్. దిస్ ఈస్ ద న్యూ సెన్స్ అండ్ నాన్ సెన్స్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. we have so many issues in the society. అర్థమైందా? చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, తర్వాత ఈ మధ్యలో క్లైమేట్ చేంజ్ అయ్యి టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, తర్వాత ఏది మన వైరల్ ఫీవర్లు, విచ్చలవిడిగా వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి, అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. వాటి మీద కదా మీరు దృష్టి పెట్టాల్సింది. క్లైమేట్ చేంజ్ అయింది, ఫుడ్ సేఫ్టీ అధికారులను పురమాయించాలి కదా. ఎక్కడెక్కడ ఏ హోటల్లో ఏ ఫుడ్ అమ్ముతున్నారు, ఏ రకంగా ఉంది ఫుడ్, వాటి మీద కదా మీ దృష్టి. విద్యా సంస్థల మీద కదా. ఫుడ్ పాయిజన్ అయింది ఎక్కడ? శ్రీ చైతన్య. ఇలా నేరెళ్ళ శారద గారు ఊరికే పోలే, ఫుడ్ పాయిజన్ అయింది అనే విషయం తెలుసుకొని ఆడపిల్లలకి ఇబ్బంది జరుగుతుందని పోయింది. ఆమె బాధ్యత అది. సరే, ఆ బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు కూడా లేరు, నేను ఆమెను అప్రిషియేట్ చేస్తా. బట్ ఈ ఇష్యూ మట్టుకే మరి మిగతా తప్పు ఉంటే తప్పు అని చెప్తా, ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్తా. అయితే ఇట్లాంటి ఇష్యూలు ఉండగా ఏమో ఊరు గాలిపోయినట్టు బీటీ మీద పడి నాన్ సెన్స్ కాదు. మీరు ఏ స్థాయిలో ఉన్నారు? అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం. అది మీరు అందరు పొత్తులో ఏమైనా ఇది చేసుకున్నారా? ములాఖాత్ అయినరా? నేను ఇదంటాను అదను, మొత్తం ఇష్యూనంతా డైవర్ట్ చేద్దాము, ప్రజలను నాశనం చేద్దాము, ఇది కాదు కదా. సో ఇవన్నీ నాట్ ఎంటర్టైనబుల్. ఇవన్నీ మనం మీడియా కూడా మీరు కొంచెం గమనించాలి. అన్నెసెసరీ విషయాలకు తావు ఇవ్వకుండా. నేనేమంటున్నా, మీడియా అది సోషల్ మీడియా, ఏ మీడియా అయినా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఈ మీడియాలు ఏవైనా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి. మీరు ఏం చూపెట్టాలి? ప్రజా సమస్యలు చూపెట్టాలి. అట్లా సమస్యలు చూపిస్తేనే గొట్టాలు, ట్యూబులు అవన్నీ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు కదా. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ట్యూబులు వేసుకుని గొట్టాలు వేసుకొని బయటకు వస్తారు అని చెప్పేసి అంటున్నారు కదా. మన ప్రజల సమస్యల దగ్గర పోతే ఆయనకు కాలం మారిందన్న విషయం తెలియదు. ఆయనే ప్రతిపక్షం, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే గొట్టాలు, ఇవే మాటల్ని చూపించింది. ఆయన కూడా ఒక గొట్టం పెట్టుకున్నాడు, ఆయన కూడా ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఇక ఆయనకు ఉండాలి అది మాట్లాడేటప్పుడు. ఇలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆనాడు మేము ఉద్యమాలు చేస్తున్నాడు, మమ్మల్ని తన్నిన్నాడు, మమ్మల్ని కొట్టిన్నాడు, మమ్మల్ని జైల్లో పెట్టిన్నాడు. ఆ మీడియా చూపెట్టలేదు కదా. కార్పొరేట్ మీడియా కదా. కార్పొరేట్ ఈ రోజు వరకు ఇన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నా కదా. నన్ను ఏ టీవీ నేను పిలిచిన పోను ఆ సంస్థలకి. TV9 కానీ, NTV కానీ, తర్వాత TV5 కానీ, NTV కానీ, ఇవేమి వీలై నేను పిలిచిన పోను. నేను నిర్ణయించుకున్నా ఏంటంటే పిలిచిన కొన్ని ఛానళ్ళకు పోనని నిర్ణయించుకున్నా. ప్రజా సమస్యలు చూపించాలి, ప్రజలకున్న బాధలను, బందీలను చూపించాలి. కానీ రాజకీయ నాయకులకి, పెట్టుబడిదారులకి చూపించేది అవన్నీ కట్టుకథలు. పెట్టుబడులకు, కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు, పత్రికలు అని ఆ రోజు శ్రీశ్రీ అన్నాడు. అవి ఇప్పుడు నిజం చేస్తున్నాయి. ఆ మాటలను నిజం చేసేటి. మీకు మా మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఉంది.
డిజిటల్ మీడియా. మరి ఇక ముఖ్యమంత్రి ఏముంది 5 ఏళ్ళకు వీకెట్టోడు. ఈ 5 ఏళ్ళ మంది పీకే షెటోలం వాళ్ళు మాట్లాడకూడదు. ఆయన ఆ స్థాయిలో ఆయన మాట్లాడకూడదు. మన స్థాయిలో మనల్ని మాట్లాడనీయొద్దు. రైట్. సో ఇంకోటి చివరికి ఒక ప్రశ్న, రీసెంట్ చూసుకుంటే గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్ కి సంబంధించి రద్దు చేయాలని చెప్పి కొంతమంది విద్యార్థులు అంటే ఇంకో తెలుగు అకాడమీ బుక్స్ అవి ప్రామాణికం కాదు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ నుంచి కూడా వస్తున్న వార్తలు. సో దానికి సంబంధించి ఏమంటారు అంటే తెలుగు అకాడమీకి ఏమో ఇంటర్లో కావచ్చు డిగ్రీలో కావచ్చు తెలుగు అకాడమీ బుక్సే ప్రామాణికం, ఇవే చదవాలి అని అంటారు. ఇప్పుడేమో కేవలం అది రన్నింగ్ నోట్స్ అది అవసరం లేదు అని ప్రభుత్వం అంటుంది. నేను టీఎస్పీఎస్సీ కౌంటర్ వేసింది. నేను టీఎస్పీఎస్సీని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మరి ఏవి ప్రామాణికం? అమెరికాలో చదివిన అమెరికా వాళ్ళు రాసిన బుక్కులు తీసుకొని వచ్చి గిన క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండ్రా, లేదా పక్కకున్న పాకిస్తాన్ నుంచి గిన తీసుకొచ్చి ఫ్రేమ్ చేసిండ్రా? మరి కావచ్చునేమో. గతంలో పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎక్కడెక్కడో పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు రాసిన క్వశ్చన్లు కూడా పెట్టిండ్రంట. ఇక అట్లనే వీళ్ళు గిన పెట్టుండొచ్చు. నువ్వు ముద్రణ చేసేటి, నువ్వు ప్రింటింగ్ చేసే బుక్ ఏవైతే పుస్తకాలు ఉంటాయో అవి ప్రామాణికంగా విద్యార్థులు పాఠశాలల్లో చదువుతుండ్రు, కళాశాలల్లో చదువుతుండ్రు, విశ్వవిద్యాలయాలలో చదువుతుండ్రు. మరి ఆ బుక్కులే తప్పైనప్పుడు మరి ఎగ్జామ్ ఎందుకు? ఏవి చదవాలి? మరి నువ్వు ఏవి ప్రామాణికంగా తీసుకున్నావో చెప్పాలి కదా. సిగ్గు పోతుంది అంటున్నా నేను. గ్రూప్ 1లో కావచ్చు టీఎస్పీఎస్సీ పెట్టిన ఏ పేపర్లకు అకాడమీలే, తెలుగు అకాడమీ ప్రామాణికం కాకపోతే ఇంకేది ప్రామాణికమో వాళ్ళే చెప్పాలి. ఏ బుక్కులు వీళ్ళు దగ్గరుండి రాపిచ్చిండ్రు, ఏ బుక్కులకి వెళ్ళి క్వశ్చన్లు అడిగిండ్రు అనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు తానే అన్నారు, వీళ్ళు తందానే అంటారు. గత ప్రభుత్వంలో ఉన్న కమిషన్ తానే అన్నది, వీళ్ళు తందానే అంటది. తాగుబోతులు కదా. తెలంగాణ రాష్ట్రం 50,000 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టుతున్న ఈ తాగుబోతులు ఏం మాట్లాడుతుండ్రో, ఎట్లా మాట్లాడుతుండ్రో ఎవరికి అర్థమైతలేదు. ఏం మాట్లాడాలి నువ్వు? ఏంటది టీఎస్పీఎస్సీ అంటే? చట్టబద్ధమైన సంస్థ. టీజీపీఎస్సీ అంటే చట్టబద్ధమైన సంస్థ, యూపీఎస్సీ లెక్క. మరి మీరు ఉన్న కమిషన్లు చట్టబద్ధమైన పదవులలో ఉన్నారు. సిగ్గులేదా మీకు? సిగ్గులేదా మాట్లాడడానికి? గత ప్రభుత్వం ఏమో పేపర్ లీకేజీలు చేసి ఎగ్జామ్లన్నీ రద్దు చేసింది. మీరేమో మేము పెట్టిన సిలబస్ అంతా పక్క రాష్ట్రాల నుంచి తీసుకున్నాం, పక్క దేశాల నుంచి తీసుకున్నాం, లేదా మేము బుక్కులన్నీ రాపిచ్చి ప్రింట్ చేసినామంటే సిగ్గుండాలి కదా. చదువుకున్నారు సిగ్గుండాలి కదా. అయినా నేను అడుగుతున్నా, టీఎస్పీఎస్సీకి చైర్మన్ ఎవడు ఉండాలి? ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తెలిసినోడు ఉండాలి, లేదా ఒక ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఉండాలి, అన్ని విషయాల మీద అవగాహన ఉన్నోడు ఉండాలి. ఒక సింగిల్ క్యాడర్. ఆనాడు ఆ ప్రభుత్వంలో ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు చీమ కుడితే చిట్కుమన్నట్టు అన్ని కెమెరాలు పెట్టించి ప్రతిపక్షాలను ఉద్యమాలు చేయకుండా, ప్రతిపక్షాలని అనవసరపు కారణాలు చూపించి కేసులు పెట్టిన ఆయనని తీసుకొచ్చి ఇలా నువ్వేం చేసినావు? చైర్మన్ చేసినావు. సిగ్గుండాలి. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రికి కొంచెమన్నా సిగ్గుండాలి. ఇలా పెట్టినోడు ఎవడు? సింగిల్ క్యాడర్. ఏం తెలుసు ఆయనకి? పోలీసులు ఎట్లా లోపల పెట్టాలి, ఎట్లా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్న విషయం తెలుసు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తెలియదు కదా. మరి ఎట్లా పెట్టినావు? అట్లనే కౌంటర్లు ఇస్తారు. ఎన్ని పిటిషన్లు ఉన్నాయో తెలుసా? గ్రూప్ 1 మీద మీ బుర్ర తక్కువ పని వల్ల, మీ బుద్ధి తక్కువ పని వల్ల 20-25 పిటిషన్లు అయినాయి. ఎగ్జామ్ ని రద్దు చేయమని, ఎగ్జామ్ లో వివిధ రకాలైన కారణాలు ఉన్నాయని, రూల్ ఒకటి చెప్తే మీరు ఒకటి చేసిండ్రని డిఫరెంట్. నేనే పిటిషనర్ని, వన్ ఆఫ్ ద పిటిషనర్ని నేనే ఉన్నా. మందెందుకు? నువ్వు చేసిన 100 ఇవ్వడతా. గత ప్రభుత్వం తప్పులు చేస్తేనే మేము కొత్త కమిషన్ వేసి తప్పులు చేయకుండా మేము నోటిఫికేషన్లు నడిపిస్తాం. నోటిఫికేషన్లు తప్పులు చేయకుండా నడిపిస్తే ఇన్ని కేసులు ఎందుకు పడ్డాయి చెప్పాలి కదా. కమిషన్ చైర్మన్ చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. మరి చెప్పకుండా ఇది తప్పు అది తప్పు అంటే పాత చెప్పులతోటి కొడతారు. నేను చెప్తున్నా, పాత చెప్పులతోటి కొడతారు. ఒక విధానంతో మాట్లాడాలి. ఒక బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు. అలాంటి వాళ్ళం ఆవేశంగా ఏదో 4 మాటలు మేమంటాం. కానీ మీరు అట్లా మాట్లాడకూడదు కదా. మీరు ఒక బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు. తెలంగాణలో 4 కోట్ల ప్రజలలో 40 లక్షల మంది విద్యార్థుల మనోభావాలు కదా. ఇవాళ గ్రూప్ 1 అంటే ఉత్త పోస్ట్ కాదు కదా.
కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్, కన్ఫర్డ్ ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాలకు ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగాల్లో నువ్వు పెట్టే ప్రశ్న పత్రానికి విలువ లేదు అంటే నువ్వు పెట్టే ఎగ్జామ్ ఏం విలువ ఉంటుందా? ఏం విలువ ఉంటుంది చెప్పు? ఇట్లా బాధ్యత రాహిత్యంగా మాట్లాడద్దు. మీరు ఇట్లనే చేస్తే మీ కుడం ఆట మొదలైతుంది. ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు మీ పార్టీ ఏదన్నా కావచ్చు, మీకు పదవులు ఇవ్వచ్చు, మీకు సీట్లు ఇవ్వచ్చు, కానీ ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. ఫస్ట్ పార్టీ కంటే ముందు ప్రజలు. పార్టీ నెక్స్ట్, పీపుల్ ఫస్ట్. ఎస్, దిస్ ఈస్ ద డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో నీకు ఆయన సీట్ ఇవ్వచ్చు, నువ్వు ఆయన కూడికం చేయొచ్చు, కాళ్ళు కడగచ్చు, కానీ ప్రజలు అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు. వాళ్ళ సౌలభ్యాన్ని గురించి ఆలోచించాలి నువ్వు. ఇంకో మాట, జియో నెంబర్ 55, 59 అది ఎందుకు తీసుకొచ్చినావు? అసలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళని? ఎందుకు తీసుకొచ్చినావు? సహజ న్యాయ సూత్రాల ప్రకారం నువ్వు వైస్ ఛాన్సలర్ నియామకాలు చేస్తా అన్నప్పుడు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నీకు 1:50 పికప్ చేయాలి. నువ్వు జియో నెంబర్ ఏదైతే మొదటి ఇచ్చినావో ఆ జియో నెంబర్ నుంచి పికప్ చేయి. 29 ఎందుకు తీసుకొచ్చినావు? ఆయా కులాలల్లా, ఆయా వర్గాలల్లా ఎవడైతే మెరిట్ లో ఉంటాడో మెరిట్ లో ఉన్న ఓపెన్ కి తీసుకోవాలి కదా. నువ్వు టోటల్ మెరిట్లు ఎట్లా తీస్తావు అంటున్నా. నువ్వు సరే, నువ్వు తప్పు చేయని నువ్వు రిపోర్ట్ బయట పెట్టు. ఎందుకు దాచిపెడుతున్నావు? ఎందుకు హైడ్ చేస్తున్నావు? నువ్వు అనుకున్నోనికి ఇవ్వడానిక? గ్రూప్ 1 అంటే నీ కోసము, నువ్వు అనుకున్నోని కోసమా? ఉద్యోగాలు అంటే నువ్వు అనుకున్నోని కోసమా? అంటే ఓపెన్ సీక్రెట్ అన్నమాట. ఓపెన్ సీక్రెట్ అన్నట్టు మేము మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, మాకు నచ్చిన వాళ్ళకి అమ్ముకుంటాం. ఇదా పారదర్శకత అంటే? ట్రాన్స్పరెన్స్ అంటే ఇదా? దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. సో కాబట్టి ఇట్లాంటి తప్పులు గిన జరిగితే మామూలుగా కాదు. టిఆర్ఎస్ కి సుక్కరే ఇప్పించినాం, నీకు సినిమా చూపిస్తాం. సగం టిఆర్ఎస్ కి సినిమా చూపించినాం, ఈ ప్రభుత్వానికి సుక్కలు చూపిస్తాం. సో కాబట్టి ఏది చేసినా బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు, మా లెక్క బజార్లో లేరు. గుర్తుపెట్టుకోండి, మీకు మేము కడుతున్న ట్యాక్సెస్ ప్రతి రూపాయి, దానికి ప్రతి దానికి జవాబుదారీతనం ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో ఇట్లాంటి తప్పుడు మాటలు, తప్పుడు కౌంటర్లు వేసి విద్యార్థులని, నిరుద్యోగులని, ప్రజలని ఆందోళనలో పెట్టద్దని ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పిచ్చి పిచ్చి పనులు చేసి పిచ్చి పిచ్చి కథలు పడితే మాత్రం మేము మూలకున్నోళ్ళం, నోరు మూసుకున్నోళ్ళం, నోరు తెరవాల్సి వస్తుంది. మేము నోరు తెరిసేది కూడా ఒకటి ముఖ్యమంత్రి గారు గమనించాలి. మేము నోరు తెరిసేది కూడా మా వ్యక్తిగత అవసరాల కోసము, మా వ్యక్తిగత ఆదాయం కోసము మేము మాట్లాడట్లే. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాము. మీరు ప్రజలకు బాసటగా ఉండి ప్రజల డిమాండ్ నెరవేర్చి ఎలా ఏ సమస్య లేకుండా చూసుకుంటారు అని అనుకుంటున్నాము. ఇక లేదు కాదు మీ అవసరం ఉంది అని ప్రజలు అన్నప్పుడు, ప్రజలు కోరుకున్నప్పుడు, ప్రజా అవసరాల రీత్యా సోషల్ మీడియా కావచ్చు, మాలాంటి వాళ్ళం కావచ్చు, మళ్ళొకసారి పోయింది అయినప్పటికీ రావాల్సి వస్తుంది. 3 పార్టీలకు వచ్చినప్పుడు, మేము రాజకీయం చేసినప్పుడు మార్పు అంటే ఏందో చూపించాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతాయుతంగా ఉండండి, బాధ్యతాయుతంగా మాట్లాడండి, బాధ్యతాయుతంగా ప్రజల దగ్గరికి పోయి సేవకులుగా పనిచేయరు. అంతే తప్ప ఏసీ కార్లు ఇచ్చినాం, బంగ్లాలు ఇచ్చిండ్రు, మా ఫోన్ బిల్లు ఇచ్చిండ్రు, కరెంటు బిల్లు ఇచ్చిండ్రు, మాకు పిఏలను ఇచ్చిండ్రు, అవి ఇచ్చిండ్రు, ఇవి ఇచ్చిండ్రు అని మాత్రం ఆగమాగం చేస్తే మాత్రం ప్రజలు తోలు తీస్తారు. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా, ఇది ఓజు శంకర్ గారు చెప్తున్న భాష. ప్రధానంగా చూసుకుని ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం, సో ప్రజల కోసమే పనిచేయాలి. ఇంకోటి బాధ్యత రహిత పదవులలో ఉన్న మీరు ఇలాంటి తప్పులు చేయవద్దు అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ శంకర్ గారు చెప్తున్న పరిస్థితి.